అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరే ఇది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపిస్తుంటారు. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలను మనకి పంపిస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ళ పచ్చళ్ళ రేటు కూడా ఎక్కువే. ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్కి హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా 1200 రూపాయలు ఉండడంతో 2 చేతులు జోడించి ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. మీ పచ్చళ్ళు ఎందుకు ఇంత ధర ఉన్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అట్నుంచి ఆడగొంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఓ బూతు మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ట్రోలింగ్స్ దెబ్బకు వాళ్ళ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేశారు. ఇన్స్టాలో కాంటాక్ట్ అవుదామనుకుంటే కొత్త రిక్వెస్ట్లను ఎవరి నుంచి స్వీకరించడం లేదని ఓ సందేశం కనిపించింది. అంతేకాదు, వీళ్ళ వెబ్సైట్ సైతం ఓపెన్ కావడం లేదు. మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి తెరుచుకోలేదు. కమింగ్ సూన్ అనే ఓ మెసేజ్ మాత్రం కనిపించింది. అంటే అలేఖ్య పికిల్స్ దుకాణం టెంపరీగా క్లోజ్ అయినట్లే. ట్రోలింగ్ దాటికి వాళ్లకు ఈ పరిస్థితి తప్పకపోయి ఉండొచ్చు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తుంటే పేరు నాదైనా వెనుక ఉన్నది మొత్తం మా నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు. ఆయన ఎక్స్పైర్ అయ్యాక 12 రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే. కస్టమర్లు మనకు దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. మా నాన్నగారి కోసమైనా అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తాం అంటూ ఓ వీడియో కనిపించింది. కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వీళ్ళు పెడచెవిన పెట్టారా?